హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటల్ మనీ స్పేస్. ఐఎమ్ నికేత్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నా వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ సెక్యూర్ సింబల్ కనిపిస్తుంది. బట్ మనం క్రియేట్ చేసిన వెబ్సైట్కి వచ్చేసి సెక్యూర్ సింబల్ అనేది లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే నాన్ సెక్యూర్ అని కనిపిస్తుంది కదా. ఈ నాన్ సెక్యూర్ కాస్త సెక్యూర్గా అవ్వాలంటే మనం మన వెబ్సైట్లో SSL సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అసలు SSL అంటే ఏంటంటే SSL అంటే సెక్యూర్ సాకెట్స్ లేయర్. ఇప్పుడు మనం మన వెబ్సైట్కి ఫ్రీ SSL సర్టిఫికేట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మీరు వన్స్ SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ నాన్ సెక్యూర్ కాస్త సెక్యూర్ అయిపోతుంది. ఇప్పుడు మన వెబ్సైట్ HTTPలో ఉంటుంది. వన్స్ మన SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ అయిన తర్వాత HTTPS అనేది ఎనేబుల్ అవుతుంది. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలన్నది ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ మనం Profreehostలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా. Profreehost ద్వారా మన వెబ్సైట్ని హోస్ట్ చేసాం ఇంటర్నెట్లో. కాబట్టి మీరు Profreehost అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీ డొమైన్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. నేను ఈ డొమైన్ నేమ్కి వచ్చేసి SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి జస్ట్ ఇక్కడ మీ డొమైన్ నేమ్ పక్కన మేనేజ్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి. సెండ్ ఎనీవే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. SSL ఆర్ TLS అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కాన్ఫిగర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జనరేట్ కీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. జస్ట్ మీ కంట్రీ, స్టేట్, టౌన్, కంపెనీ నేమ్, ఈమెయిల్ అడ్రస్. డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే మీ వెబ్సైట్ దేనికి సంబంధించి, అంటే కంప్యూటర్కి సంబంధించిందా, ఎడ్యుకేషన్ సంబంధించిందా, ఎంటర్టైన్మెంట్ సంబంధించిందా, అది మీరు ఇక్కడ డిపార్ట్మెంట్లో ఎంటర్ చేయాలి. వన్స్ నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. మీరు కూడా ఇలా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ కీ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. SSLforfree.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. డొమైన్ నేమ్ అంటే ఇక్కడ చూడండి, మీరు dmsmarketer.unaux.com అని ఉంది కదా, జస్ట్ అది ఎంటర్ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. మీకు HTTPS అదేం ఎంటర్ చేయకూడదు. ఇక్కడ ఒకవేళ వస్తే మీరు జస్ట్ తీసేయండి. అది ఇక్కడ // కూడా తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఫ్రీ SSL సర్టిఫికేట్ అనేది కదా, అది క్లిక్ చేయండి. కిందకు వచ్చేసి మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేయడం ఏం లేదు. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒక పాస్వర్డ్ సెట్ చేయండి, జస్ట్ సరిపోతుంది. మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా ఈ వెబ్సైట్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ న్యూ సర్టిఫికేట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ డొమైన్ నేమ్ మళ్ళీ ఇక్కడ మీరు కాపీ చేశారు, ఇందాక కాపీ చేశాం కదా, సేమ్ అదే మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. HTTP అది తీసేయండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. ఇక్కడ 90 days సర్టిఫికేట్ అని పెట్టండి. నెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ ఆటో జనరేట్ CSR అని ఉంది కదా, అది డిసేబుల్ చేసి నెక్స్ట్ పేస్ట్ ఎగ్జిస్టింగ్ CSR అని ఉంటుంది, అది ఎనేబుల్ చేయండి. ఇక్కడ మీ CSR అనేది పేస్ట్ చేయాలి. నేను అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇందాక మనం ఇక్కడ SSL ఆర్ TLSలో మనకి ఇలా ఒకటి జనరేట్ చేసాం కదా, అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ CSR అని ఒకటి కనిపిస్తుంది. 2 బాక్సులు కనిపిస్తాయి. ఫస్ట్ బాక్స్ వచ్చేసి ప్రైవేట్కి, సెకండ్ బాక్స్ వచ్చేసి CSR. సెకండ్ బాక్స్లో మీరు జస్ట్ క్లిక్ చేసి Ctrl+A అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ Ctrl+C క్లిక్ చేస్తే మొత్తం కాపీ అవుతుంది. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఇక్కడ కిందకు వచ్చి నెక్స్ట్ స్టెప్ అనండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్టయితే యువర్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ ఈజ్ రెడీ ఫర్ డొమైన్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మన డొమైన్ని వెరిఫై చేయాలి. ఇక్కడ కిందకు వస్తే మీకు ఇక్కడ DNS CNAME అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ DNS CNAME అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ SSL కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, CNAME రికార్డ్స్ అని చెప్పి, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇందాక క్రియేట్ చేసింది అక్కడ మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి, జస్ట్ అంతే. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ E అని కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడ నుంచి
ఈ వెనకది మాత్రమే మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ డిఎంఎస్ మార్కెటర్ అన్నది అక్కడ పేస్ట్ చేయకూడదు. అక్కడ పేస్ట్ చేస్తే ఏంటంటే మీది డొమైన్ వెరిఫై అవ్వదు సక్సెస్ఫుల్గా. జస్ట్ ఇక్కడ ఇలా పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ అని ఉంది కదా, అది కాపీ చేయండి. అది ఇక్కడ డెస్టినేషన్లో అది పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ రికార్డ్ క్లిక్ చేయండి. మీ డిఎన్ఎస్ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై డొమైన్ అని ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫై డొమైన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీరు చూసినట్టయితే కంగ్రాచులేషన్స్, యువర్ డొమైన్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ యువర్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ సర్వర్ టైప్లో సి ప్యానల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంది, అది క్లిక్ చేయండి. మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది మన వెబ్సైట్లో ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు ఈ డొమైన్ కాన్ఫిగరేషన్ ప్యానల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇందాక SSL ఆర్ TLS వచ్చింది కదా, అది మళ్ళీ అందులోకి వెళ్ళండి. ఇక్కడ కాన్ఫిగర్ క్లిక్ చేయండి. ఇక్కడ కిందకు వస్తే మీకు సర్టిఫికేట్ అన్న ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం సర్టిఫికేట్ అనేది పేస్ట్ చేయాలి. సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫోల్డర్ అన్జిప్ చేస్తే మీకు 2 ఫైల్స్ వస్తాయి. చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఆ ఫోల్డర్ అన్జిప్ చేస్తే ఈ 2 ఫైల్స్ మనకి అన్జిప్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి CA_bundle, నెక్స్ట్ certificate.crt అని ఉంది కదా, certificate.crtని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ప్యాడ్ ఉంటే నోట్ప్యాడ్, లేదా నోట్ప్యాడ్ ప్లస్ ఉన్న నోట్ప్యాడ్ ప్లస్, ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ ఉంటే దానిలో ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు. జస్ట్ ఇది Ctrl+A Ctrl+C, మొత్తం Ctrl+A అంటే మొత్తం టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది, Ctrl+C అంటే కాపీ అవుతుంది. నెక్స్ట్ మీది ఇది SSL కాన్ఫిగర్లోకి వచ్చి జస్ట్ ఇక్కడ సర్టిఫికేట్కి పేస్ట్ చేసి అప్లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. మీరు వన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి న్యూ ట్యాబ్లోకి వెళ్ళి మీ వెబ్సైట్ URLని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు పేస్ట్ చేసినప్పుడు చూస్తే HTTP ఉంది కదా, ఇక్కడ HTTPS అని పెట్టండి. జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. దిస్ సైట్ కాన్ ప్రొవైడ్ సెక్యూర్ కనెక్షన్ అని వస్తుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడే కదా అప్లోడ్ చేసాం, టైం పడుతుంది. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకి జస్ట్ నేను రీఫ్రెష్ చేశాను. ఒక 1 minute తర్వాత నాకు ఇక్కడ సెక్యూర్ సింబల్ అని వచ్చేసింది. కనెక్షన్ ఈజ్ సెక్యూర్, సర్టిఫికేట్ కూడా మనకి వచ్చేసింది, SSL సర్టిఫికేట్. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఇందాక ఏం చేసామంటే ఇక్కడ Ctrl+V క్లిక్ చేసి HTTP దగ్గర HTTPS అనేది మనం మాన్యువల్గా పెట్టాం. దాన్ని ఇప్పుడు ఆటోమేటిక్గా ఎలా చేయాలన్నది చూద్దాం. దీనికోసం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం. మనం మీ WordPress డాష్బోర్డ్లోకి రావాలి. WordPress డాష్బోర్డ్ ఎలా యాక్సెస్ చేయాలో తెలియకపోతే జస్ట్ మీరు మీ URL పక్కన / ఇచ్చి WP admin అని క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. మీ WordPress డాష్బోర్డ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ ప్లగిన్స్లోకి వచ్చి యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్లో SSL అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక ప్లగిన్ వస్తుంది, రియల్లీ సింపుల్ SSL బై రియల్లీ సింపుల్ ప్లగిన్స్ అని. ఈ ప్లగిన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. యాక్టివేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ రెడీ టు మైగ్రేట్ టు SSL అని ఉంది కదా, ఇక్కడ మీరు ఓవర్ రైడ్ SSL డిటెక్షన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి యాక్టివేట్ SSL క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు జస్ట్ మీ వెబ్సైట్ URLలోకి వెళ్తే మీరు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇందాక కాపీ చేసిన URL ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే HTTP అని ఉంది, బట్ అయినా మనం ఎంటర్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ సెక్యూర్ సింబల్ వచ్చేసింది. అంటే ఆటోమేటిక్గా మన HTTP కూడా HTTPSలోకి ఆటోమేటిక్గా సెక్యూర్ కనెక్షన్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్, మనం క్రియేట్ చేసిన ఫ్రీ వెబ్సైట్కి ఫ్రీ SSL ఎలా యాక్టివేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.